హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఇవేంటో చూసారా? ఎండు చేపలండి, బొమ్మడాయలు అంటాము, లేదా మేమైతే కడ్డీ చేపలని కూడా అంటాము. వీటితో కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాగో చూద్దాం. ముందుగా ఎండు చేపలను తీసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ అవ్వగానే మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎండు చేపలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఎండు చేపలను తీసుకోవాలి. తర్వాత అదే గిన్నెలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ఉల్లిపాయ అనేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా మంచిగా మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. తర్వాత కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, తర్వాత కొద్దిగా ఉప్పు, తొందరగా వేగిపోవడం కోసమని ఉప్పు పసుపు అనేది వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిసేలాగా కలిపిన తర్వాత చూడండి, ఒక 2-3 నిమిషాల తర్వాత మనము మూత పెట్టి ఉంచేసుకుందాం. మూత పెట్టి తీసిన తర్వాత ఈ విధంగా మంచిగా ఉడికిపోయి ఉంటాయి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, నేనైతే రోట్లో దంచుకున్నానండి. అప్పటికప్పుడు దంచుకొని వేసింది అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ విధంగా పచ్చి వాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తము కూడా కలుపుకోవాలి. తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక 3 మీడియం సైజ్ ఆఫ్ టమాటాలని వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి తీసుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా ఉడికిపోయి ఉంటాయి. చూడండి, చాలా సాఫ్ట్గా అయిపోవాలి టమాటాలు. ఈ విధంగా టమాటా ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, అంటే పులుపు అనేది ఉంటుంది కదా, అది లేకుండా ఉండడం కోసం కొద్దిగా కారం ఎక్కువగా తీసుకున్నాను. కారం వేసిన తర్వాత మంచిగా కలిసేలాగా కలపండి. తర్వాత గ్రేవీ కోసము కొద్దిగా ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా చూడండి ఉడికిపోయి ఉంటుంది. అప్పుడు మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కడ్డీ చేపలను లేదా బొమ్మడాయల చేపలు అంటాము, ఆ చేపలను వేసుకోవాలి. వేసుకొని మంచిగా కర్రీలో కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి మరియు గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం అండి. తర్వాత మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మనం ఉడికించుకుందాం. ఎండు చేపలు కూడా ఉడకాలి కదా, ఆ విధంగా. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని మనము వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడగానే అసలు తినాలనిపించే విధంగా ఉంది. నాకైతే మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఓకేనా? సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.